హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఎస్బీఐ నుంచి రిలీజ్ అయిన ఒక అడ్వర్టైజ్మెంట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. అదే రిక్రూట్మెంట్ ఆఫ్ సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ CRPD/CBO/2025-26 ఆఫ్ 18. ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. పేమెంట్ కూడా పే చేయాలి. ఫ్రమ్ 29th January 2026 నుంచి స్టార్ట్ అయినాయి. అదే 18 to 26 వరకు ఉంది. దాని టెంటేటివ్గా ఆన్లైన్ టెస్ట్ మార్చ్లో జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే వెంటనే మీరు ప్రిపేర్ అవ్వాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కావాలంటే అఫీషియల్ వెబ్సైట్ ఇది చూడండి. కరెంట్ ఓపెనింగ్స్కి వెళ్ళండి. అక్కడ చూసి అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఒక 4 types ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. అంటే 4 phases. ఒకటి ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్, 2 స్క్రీనింగ్ టెస్ట్, 3 ఇంటర్వ్యూ, 4 లోకల్ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్. దీనివల్ల మీకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ఈ సర్కిల్ బేస్డ్ జాబ్స్ అంటాకి కారణం ఏంటంటే స్టేట్ వైజ్ ఉన్నాయి, లాంగ్వేజ్ వైజ్ ఉన్నాయి. మీరు చూడండి, ఇక్కడ డీటెయిల్స్ మీరు చూడొచ్చు. ద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అన్న చోట చూడొచ్చు. ఇక్కడ చూడండి, స్టేట్ వైజ్ సర్కిల్ అంటే అమరావతి, బెంగళూరు అట్లా. ఇప్పుడు అమరావతిలో ఉన్న వాళ్ళు స్టేట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఇందులో మీకు దగ్గర దగ్గర 47 వేకెన్సీస్ ఉన్నాయి. SC ST 14, ఇలాగే ST 7, OBC 26, అలాగే EWS 9, జనరల్ 41. టోటల్ 97 వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా మీరు చూస్తే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ST కేటగిరీలో ఒకటి ఉంది. అలాగే కర్ణాటకకి సంబంధించిన వాళ్ళు కర్ణాటకలో అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా హైదరాబాద్కి, తెలంగాణ వాళ్ళకి సంబంధించిన జాబ్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. హైదరాబాద్ సర్కిల్లో తెలంగాణ ఉన్నది, తెలుగు, ఉర్దూ వచ్చిన వాళ్ళు చేసుకోవచ్చు. ఇందులో అయితే టోటల్గా మీకు తెలంగాణలో 80 వేకెన్సీస్ ఉన్నాయి. మీరు వెంటనే చూసి ఇవి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనం చూసినప్పుడు టోటల్ వేకెన్సీస్ 2050 ఉన్నాయి. ఇప్పుడు ఇవి కరెంట్ వేకెన్సీస్. టోటల్ వేకెన్సీస్ 2050 ఉన్నాయి. అంతేకాకుండా మన బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అవి 223 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఈ అడ్వర్టైజ్మెంట్ మీరు కిందకి ఇలా చూసినప్పుడు రిజర్వేషన్స్, యాజ్ యూజువల్గా రిజర్వేషన్స్ ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు, ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ గ్రాడ్యుయేషన్ చేసిన వారు ఎనీ గ్రాడ్యుయేషను ఎలిజిబుల్గా ఉంది. అంతేకాకుండా ఏజ్ లిమిట్ వచ్చేటప్పటికి నాట్ బిలో 21 years అండ్ నాట్ అబౌవ్ 30 years ఇచ్చాడు. తర్వాత ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కేటగిరీ వైజ్ ఇచ్చాడు. మీరు ఈ కేటగిరీ వైజ్ ఎవరైతే చూసారో ఆ ఏజ్ లిమిట్లో ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కొన్ని కేటగిరీస్ కావచ్చు. అదే మొత్తం మీరు డీటెయిల్గా అడ్వర్టైజ్మెంట్ చూస్తే మీకు దాన్ని బట్టి మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు కిందకి వెళ్ళేటప్పుడు గైడ్లైన్స్ ఉన్నాయి.
అసలు ఎట్లా అప్లై చేసుకోవాలి ఏంటి, ఇవన్నీ డిజబిలిటీ అంటే ఏంటి, వీళ్ళందరికీ గైడ్లైన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు చూస్తే కేటగిరీకి సంబంధించిన కోడ్స్ ఇచ్చారు. మీరు అప్లై చేసినప్పుడు ఈ కోడ్స్ ప్రకారం మీరు అప్లై చేసుకోవాలి. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. తర్వాత ఎమాల్యుమెంట్స్ ఎంత ఎమాల్యుమెంట్స్ వస్తుందో ఇచ్చారు. ఇందులో బేసిక్ పే ఒకటే మీరు చూస్తే 48,480 ఉంది. ఏ స్కేల్లో ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ స్కేల్లో ఉంది. ఈ స్కేల్ ప్రకారం యాజ్ అప్లికేబుల్ జూనియర్ మేనేజర్ గ్రేడ్ స్కేల్ 1 ప్లస్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్. అంతేకాకుండా ద అఫీషియల్ విల్ ఆల్సో బి ఎలిజిబుల్ ఫర్ డిఏ, హెచ్ఆర్ఏ, లీజ్ రెంటల్, సిసిఏ, పిఎఫ్, కంట్రిబ్యూషన్ పెన్షన్ ఫండ్, ఎన్పిఎస్, ఎల్సిఎఫ్, మెడికల్, ఇవన్నీ మీకు ఎంటైటిల్మెంట్ ఉంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేటప్పటికి ఆన్లైన్ టెస్ట్, అంతేకాకుండా ఆబ్జెక్టివ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించిన 120 మార్క్స్, 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120 మార్క్స్ 2 అవర్స్ డ్యూరేషన్లో క్రియేట్ చేయాలి. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్, బ్యాంకింగ్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ యాప్టిట్యూడ్, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి 750 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వారికి నిల్ ఎగ్జామ్. అదే కాకుండా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారికి ఈ ఎగ్జామ్ సంబంధించి ప్రీ ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఏ విధంగా ఎగ్జామ్ రాయాలో మీరు కొంచెం హెల్ప్ పొందొచ్చు. అంతేకాకుండా ప్రూఫ్ ఆఫ్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఉంటుంది. ఎట్లా అప్లై చేయాలో ఇప్పుడు క్యాండిడేట్స్ కెన్ అప్లై ఆన్లైన్ ఫ్రమ్ 29/1/2026 టు అలాగే 18/2/2026 వరకు ఉంది. మీరు గైడ్లైన్స్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్కి మీరు చూస్తే ఈ వెబ్సైట్లో మీకు క్లియర్గా ఉంటుంది. మీరు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి పెట్టాలో ఇక్కడ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. అది ఏ విధంగా జేపీజీ పెట్టాలా, పీఈజీ పెట్టాలా, ఏదో పీడిఎఫ్ పెట్టాలా ఇక్కడ ఇచ్చాడు. దాని ప్రకారమే మీరు అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ పేమెంట్ కంప్లీట్ చేయాలి. తర్వాత కాల్ లెటర్స్ వచ్చినప్పుడు కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకుని దాని ప్రకారం మీకు వచ్చిన సెంటర్కి మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు చూడవచ్చు ఆన్లైన్ సెంటర్స్ ఇక్కడ ఇచ్చాడు. ఈ ఆన్లైన్ సెంటర్లో ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాలు ఇచ్చాడు. అనంతపూర్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం, అలా చాలా కొన్ని సిటీస్ ఇచ్చాడు. మీరు అవి చూసి దాని ప్రకారం మీకు నియరెస్ట్ సెంటర్లో అప్లై చేసి, అలా తెలంగాణ వచ్చేటప్పటికి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇచ్చాడు. అవి మీరు చూసి అప్లై చేసుకోవాలి. ఇక్కడ మనం చూస్తుంటే గైడ్లైన్స్ ఎలా స్కానింగ్ ఏం చేయాలి, ఎలాగ ఫోటో స్కాన్ చేసి ఎలా పెట్టాలి, మొత్తం ఇవన్నీ గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్గా మీకు ఉంది. ఈ తర్వాత మీరు ఈ అడ్వర్టైజ్మెంట్ కంప్లీట్గా చూసుకుంటే మీరు పక్కా ఏ విధంగా అప్లై చేయాలో మీకు కంప్లీట్గా అర్థమవుతుంది. అందుకనే మీరు ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు, డూస్ డోంట్స్. అది చూస్తే మీరు ఏం చేయకూడదో ఏం చేయాలో రాయబడి ఉంది. మీరు అది చూసుకుని ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చిన ప్రకారం మీరు వెంటనే అప్లై చేసుకోండి. ఇలాగ వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి. మన తెలుగు వారికి తెలుగు రాష్ట్రంలోనే జాబ్ రావడానికి మంచి ఆస్కారం ఉంది. కనుక ఈ సదావకాశాన్ని మీరు పోగొట్టుకోవద్దు. ఎందుకంటే 2050 వేకెన్సీస్ ప్లస్ 223 బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇవి ఉన్నాయి. ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే పీడబ్ల్యూబీడీ వారికి, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి చాలా వేకెన్సీస్ వాళ్ళకు కూడా ఉన్నాయి. అంతేకాకుండా బ్యాక్లాగ్ వేకెన్సీస్, రెగ్యులర్ వేకెన్సీస్ రెండు కలిపి ఎక్కువ ఉండడం వల్ల మీకు మంచి. జనరల్గా ఏంటంటే ఎస్బీఐలో ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్లు ఉంటాయి, లేకపోతే ఈ స్టేట్ నుంచి ఆ స్టేట్కి ఆ స్టేట్. ఇది ఆల్మోస్ట్ ఎవరి స్టేట్లో వాళ్ళకు ఉండేలాగా మంచి ఫెసిలిటీ ఎస్బీఐ ప్లాన్ చేసింది. కాబట్టి ఈ చక్కటి అవకాశాన్ని మీరు వినియోగించుకోమని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. నేను క్లోజ్ చేసే ముందు మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.